హలో ఎవ్రీవన్, మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేను ఇది మళ్ళా రికార్డింగ్ చేస్తున్నాను. కాపీ రైట్స్ వచ్చినాయి, ఎందుకో తెలీదు, అందుకని మ్యూజిక్ తీసేసి మళ్ళా చేస్తున్నాను. చూడండి సన్ఫ్లవర్ ఎంత చక్కగా వస్తుందో. అది స్వీడన్ నుంచి తెచ్చిన కొన్ని విత్తనాల్లో అది కూడా దొరికింది, అది వచ్చిందనమాట. అక్కడ చాలా బాగా పెద్ద వచ్చేది. నేను అంటే అనుకోలేదు, ఏదో సీడ్స్ వేసాను కానీ అలాగే వచ్చింది. చూడండి చక్కగా ఫ్లవర్స్ ఇవన్నీ అలాగే రోజు ఏదో ఒకటి కోసుకుంటూ ఉంటాను కదా. ఇవాళ గార్డెన్లో కోసిన ఆకుకూరతో నేను మూంగ్ దాల్ కిచిడి చేశాను. అది చూపించుదామని. చూడండి మిర్చిలు కూడా ఎంత బాగా వచ్చినాయి కదా. ఏదో అంటే కోసి పెట్టాను కదా, రోజు వస్తూ ఏదో ఒకటి కోస్తూ ఉంటాను. మీకు ఇది నా గార్డెన్ నచ్చిందా? నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి. బటర్ఫ్లై చూడండి ఎంత బాగుంది కదా. వీటన్నిటినీ నేను అలాగే క్యాచ్ చేస్తూ ఉంటాను. అందుకని మీకు నచ్చుతుందంటే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇవాళ నేను ఇది ఇంపార్టెంట్గా అంటే ఈ వీడియో చేస్తున్నది ఏంటంటే లీఫీ వెజిటబుల్తో ఆకుకూరతో కిచిడి అన్నమాట. వెరైటీగా అంటే ఇంకా కూర వండకుండా నాకు వంట చేసే మూడ్ లేదు. ఇంకా ఆకుకూర ఉంది, ఇంకా పప్పు అన్నం తిన్నట్టు ఉంటుంది, ఆకుకూర తిన్నట్టు ఉంటుందని నేను ఇవాళ దాల్ కిచిడి చేశాను అనమాట. గార్డెన్లో వచ్చిన ఆకుకూరలో కొంచెం తీసుకొని వేసాను. కొంచెం రైస్ తీసుకున్నాను, కొంచెం దాల్ తీసుకున్నాను, వేసుకొని చేశాను. ప్రొసెసర్ అంతా మీకు చూపిస్తున్నాను. కొంచెం ట్రై చేశాను అనమాట. ఆల్రెడీ నాకు చెప్పాను కదా వండే మూడ్ లేదని. ఈ లీఫీ వెజిటబుల్స్ ఇలాగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పప్పు వేసేసి అదే కొంచెం ఎంతో లైట్గా అన్నమాట మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తయారు చేశాను. టేస్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది, చాలా బాగుంది. వేడిగా అలా తింటూ ఉంటే చాలా బాగుంది. మీరు ట్రై చేయొచ్చు ఇలాగా. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. వెజిటబుల్తో అంటే ఆకుకూరతో కిచిడి అన్నమాట. ఆకుకూర, ఇది పెసరపప్పు కలిపి కిచిడిలా చేశాను. చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి. ఎందుకంటే నా గార్డెన్లో వచ్చింది, నేను కొంచెం కూడా వేస్ట్ చేయను. అందుకని ఏదో ఒక రకంగా ట్రై చేస్తూ ఉంటాను. అది చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయొచ్చని చూపిస్తున్నాను అనమాట. ముందు మ్యూజిక్ కూడా పెట్టాను, అందుకు కాపీ రైట్స్ వచ్చినట్టుంది, అందుకు తీసేయడానికి ట్రై చేస్తున్నాను. మీకు ప్లీజ్ నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలా ఎమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ చూస్తున్నందుకు మీరు నాకు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఉండమని. బాయ్. చూడండి ఎంత బాగుంది, అంతా చక్కగా ఇలా అరేంజ్ చేసుకొని చూస్తుంటే నాకే నచ్చింది, మీకు షేర్ చేశాను అందుకని. ఓకేనా? థ్యాంక్ యూ.